ఇప్పుడు మనకి ఒక మ్యారేజ్ మేకింగ్ ఎలా చేయాలి? ఫస్ట్ మనం మ్యారేజ్ మేకింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళ చార్ట్ని ఇండివిజువల్ గా చెక్ చేయాలి. అర్థమైందా? ఇండివిజువల్ గా చెక్ చేసిన తర్వాత ఆ తర్వాత వీళ్ళిద్దరికి కలుస్తుందా లేదా అని చెక్ చేస్తాం. నక్షత్ర పొంతలు అంటావా సాఫ్ట్వేర్ వేస్తే మనకి 21 పాయింట్లు ఏదో పాయింట్ కనబడుతుంది. ఈ పాయింట్లు ఏమైనా ఉంటే పక్కన పెట్టేయండి. అర్థమైందా? పాయింట్లు కాదు కావాల్సింది, ఇద్దరు భార్యాభర్తల మధ్య ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకే సోల్గా వెళ్ళాలి. ఆత్మ బంధం అనేది బలంగా ఉండాలి భార్య. ఈ ఆత్మ బంధాన్ని మనం చెక్ చేయాలి. అర్థమైందా? సోల్ కనెక్షన్ లేదు భార్యాభర్తల మధ్య, వాళ్ళు కలిసి ఉండలేరు. ఒక ఇంట్లో ఉంటే నరకమే. అర్థమైందా? ఆ సోల్ కనెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు భార్యాభర్తలు ఇక్కడ ఫిజికల్ ఇంటరాక్షన్ ఏమి ఉండదు. ఇంకా ఫిజికల్ గా మనం కలుద్దాము అన్న తపన కూడా భార్యాభర్తలకు ఉండదు సోల్ కనెక్షన్ అయితే. అర్థమైందా? వాళ్ళిద్దరి మధ్య వెళ్ళేది అనురాగం, ఆప్యాయత, అనుబంధాలతో వాళ్ళ జీవితం ఉంటుంది. అది సోల్ కనెక్షన్ యొక్క స్పెషాలిటీ. ఒక ఆస్ట్రాలజర్ గా మనం ఏంటంటే వాళ్ళ సోల్స్ కనెక్ట్ అయినాయా లేదని ఫస్ట్ చెక్ చేయాలి. చెక్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తామంటే వధువుకి ఇస్తాం. ఎందుకంటే శక్తి కాబట్టి తను వధువుని శక్తినిచ్చి ఎవరెవరు ఎలా ఉండాలో, పురుషుడు ఎలా ఉండాలో చెక్ చేస్తాం. ఎందుకంటే పురుషుడు ఎక్కువ కాలం బయట గడుపుతాడు. అర్థమైందా? కాబట్టి ఈ శక్తి, బలమైన శక్తి ఎంతవరకు ఉంది, ఆమెకి ఇతను చేసే పనులు ఇష్టపడుతుందా లేదా, అతనంటే ఇతనికి బాగా ఇంటరాక్షన్ ఉందా లేదా. ఎందుకంటే స్త్రీ హైలీ ఎమోషనల్, స్ట్రాంగ్ ఉన్న క్యాండిడేట్. చాలా మంది ఎమోషన్స్ అంటారు, స్త్రీ ఏడ్చిద్ది అంటారు. కాదు, ఎమోషనల్లీ స్ట్రాంగ్ పీపులే స్త్రీలు. పేషెన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు. మగవాళ్ళకి ఎమోషన్స్ అవుతారు, పేషెన్స్ తక్కువ ఉంటుంది. అది జెనెటికల్ గా వాళ్ళ బాడీస్ అలా డిజైన్ అయ్యి ఉంటాయి. దేన్నైనా తట్టుకోగలిగింది స్త్రీ, ఎంత పెయిన్ అయినా స్త్రీ. అందుకే స్త్రీలకే గర్భధారణ అనేది ఇచ్చాడు దేవుడు. పురుషులు తట్టుకోలేరు చిన్న పెయిన్ కూడా. ఎదురు దెబ్బ తగిలితే తట్టుకోలేక గిలగిల్లాడతారు. అలాంటిది ప్రాణం పోతున్న పెయిన్ తట్టుకుని పిల్లల్ని కట్టదంటే దేవుడు అంత శక్తిని, తట్టుకోగలిగే ఓర్పును కూడా ఇచ్చాడు స్త్రీలకి. అర్థం. కాబట్టి స్త్రీల్ని మనం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని స్త్రీ నుంచి జాతకాన్ని చెక్ చేయాలి. ఇది వివాహ బంధాన్ని ఎక్కువ ప్రయారిటీ మనం వాళ్ళకి ఇస్తాం చెక్ చేసే విషయం. ఇప్పుడు ఇండివిజువల్ గా మనం ఎప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి జాతక చక్రాన్ని చెక్ చేస్తాం. ఫస్ట్ ఎప్పుడైనా సరే తన సప్తమ భావం, అష్టమ భావం ఎలా ఉందో చెక్ చేయండి. అర్థమైందా? ఈ సప్తమ అష్టమ భావం అనేది సౌభాగ్యాన్ని తెలియజేస్తుంది. పురుషుడి జాతకంలో చూస్తాం సప్తమ భావాన్ని, అష్టమ భావాన్ని, సౌభాగ్యాలు చూడాలి. ఒక సౌభాగ్యం లేదు స్త్రీకి, సరిగ్గా బలహీనంగా ఉంది అంటే ఆ పురుషుడు ఆయుష్ ఎలా ఉందో చెక్. అంటే ఆయుష్ నక్షత్రమా కాదా, బలమైన నక్షత్రమా లేదా, ఆయుర్బలాలు ఉండే ఆ లగ్నానికి, అష్టమ భావానికి ఎక్కువ శుభులు కనెక్షన్ ఏర్పడిందా లేదా చెక్ చేసుకుంటాం. అది అతని యొక్క ఆయుష్ గట్టిగా నిలబడగలడు అనుకుంటే ఆయుష్ తక్కువ ఉన్న స్త్రీకి చేయొచ్చు మనం. సౌభాగ్యం తక్కువ ఉన్న స్త్రీకి ఆయుష్ బలంగా ఉన్న వ్యక్తిని చేయొచ్చు. అతను నిలబడగలడు. ఈ స్త్రీని తట్టుకోగలిగింది అతను మాత్రమే. ఈ అమ్మాయి జాతకంలో కానీ అబ్బాయి జాతకంలో కానీ ఆయుష్, ఇది సౌభాగ్య బలం తక్కువగా ఉంది మనకి. అర్థమైనా? సౌభాగ్య బలంలో ఫస్ట్ మనం ఏంటంటే సప్తమ భావానికి యురేనస్ కనెక్షన్ ఏమైనా ఉందా అని చెక్ చేయాలి. రెండోది, ఒక అబ్బాయి జాతకంలో కానీ అమ్మాయి జాతకంలో కానీ యురేనస్ ఎక్కడైతే స్థితి పొందాడో డిగ్రీ కలిగి ఒక 10 డిగ్రీల్లో ఒక రాశిలో కూర్చున్నాడు అనుకోండి యురేనస్, అక్కడి నుంచి ఎగ్జాక్ట్ గా కేంద్ర స్థానాల్లో అదే డిగ్రీల్లో అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ పడకూడదు. అబ్బాయి జాతకంలో కానీ అమ్మాయి జాతకం. అర్థమైందా? ఒక యురేనస్ ని ఎక్కువగా వైదవ్యాన్ని ఇచ్చే ప్లానెట్ అది. రెండో వైదవ్యాన్ని ఇచ్చే ప్లానెట్ ఏదైనా ఉందంటే కుజుడు, సూర్యుడు, శని, రాహు, కేతువు కూడా. ఈ అశుభ గ్రహాలు కుజ, శని, రాహు, కేతువు 4 గ్రహాలు సౌభాగ్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి రెడీగా ఉంటాయి. ఎందుకంటే అందుకే వీటిని నైసర్గిక పాప గ్రహాలు అంటాం. అంటే మన జీవితంలో కష్టాన్ని ఇచ్చేది, మన జీవితంలో పాపాలు అనుభవించే విధంగా చేయడానికి ఇవి క్యారియర్స్ అయ్యి. గ్రహాలు పాపం కాదు, మనం కొన్ని కష్టాలు అనుభవించడానికి మన కష్టాలు మోసుకొస్తున్న గ్రహాలు అయ్యి.
క్యారియర్స్ అంటాం వాటిని. ఒక స్త్రీ జాతకంలో అష్టమ భావంలో ఈ గ్రహాల స్థితి పొందినాయి. గుర్తుపెట్టుకోండి, ఈ 4 గ్రహాలు యురేనస్ చూసాం కాబట్టి 4 గ్రహాలు అష్టమంలో స్థితి పొందినాయి లేదా సప్తమంలో స్థితి పొందినాయి. అర్థమైందా? అంటే ఇవి అతని యొక్క స్పౌజ్ యొక్క సౌభాగ్యాన్ని కంట్రోల్లో తీసేసుకున్నాయి. సప్తమ అష్టమ భావాలు గ్రహాల స్థితి పొందినాయి. ఇలాగని చెప్పేసి వీళ్ళది వైదవ్య జాతకం అని చెప్పి కూడా మనం డెసిషన్ తీసుకోకూడదు. ఇవి వైదవ్యం ఇవ్వడానికి పాసిబిలిటీగా కూర్చున్నాయి అంతే. అర్థం కదా? దీన్ని మనం తప్పియాలి. దీన్ని తప్పియాలంటే ఆ గ్రహం ఎక్కడైతే కూర్చుందో బలంగా చూడండి, ఒక గ్రహం నైదున నక్షత్రం మీద కూర్చోవచ్చు లగ్న నక్షత్రం నుంచి. అర్థం కదా? నైదున నక్షత్రంలో కానీ ఇక విపత్తారులో కానీ కూర్చుందో గ్రహం ఇన్ కేసు కూర్చున్నప్పుడు సప్తమంలో కానీ అష్టమంలో కానీ గ్రహం అశుభ గ్రహం వచ్చి కూర్చున్నప్పుడు ఎగ్జాక్ట్ ఆ గ్రహం కూర్చున్న నక్షత్ర డిగ్రీ నుంచి అవతల వ్యక్తి అంటే అమ్మాయి జాతకం కానీ అబ్బాయి జాతకం కానీ కేంద్ర స్థానాలు పడకుండా చూడండి. ఇప్పుడు ఒక మేష లగ్నంలో ఒక అమ్మాయి జాతకం అష్టమం అయ్యి 10 డిగ్రీల్లో ఒక కుజుడు కూర్చున్నాడు. అర్థం? అది సప్తమ భావం అయింది. తులా లగ్నానికి మేష రాశి మేష లగ్నంలో కూర్చున్నాడు కుజుడు. ఇతను కొద్దిగా కుజు దోషం మనకు వైదవ్య దోషం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా అదే 10 డిగ్రీలు కర్కాటక లగ్నం అబ్బాయి నుంచి చేయకూడదు, తులా లగ్నం అబ్బాయి నుంచి చేయకూడదు, మేష లగ్నం అబ్బాయి నుంచి చేయకూడదు, మకర లగ్నం అబ్బాయి నుంచి చేయకూడదు. ఇస్తే గనక సఫర్ అనేది అనుభవిస్తాడు. అతను ఆయుష్ బాగోపోతే ప్రాణమే పోవచ్చు, ఆయుష్ బాగుంది డ్యామేజ్ అవ్వచ్చు. ఎందుకంటే కేంద్రం వేద జరుగుతుంది, ఆ గ్రహం తన డిగ్రీల నుంచి తన కేంద్రాన్ని వేధిస్తుంది. ఈ వేద అబ్బాయి జాతకంలో లగ్న డిగ్రీలు పడకూడదు. కేంద్రాల్లో ఫస్ట్ రూల్ 1 చెక్ చేసుకోవాలి, ఇద్దరు కంపాటిబిలిటీ చూసేటప్పుడు. అర్థందా? ఇలాగా ఈ అశుభ గ్రహాలు సప్తమ అష్టమాలు స్థితి పొందినప్పుడు ఆ భావం నుంచి కేంద్రాలు పడకూడదు. ఇప్పుడు అష్టమ భావంలో స్థితి పొందినాయి వృషభ రాశిలో 10 డిగ్రీల్లో, అప్పుడు సింహ లగ్నాన్ని ఇవ్వకూడదు. అర్థం కలదా? అంటే అక్కడి నుంచి చతుర్థం. అలాగే వృశ్చిక లగ్నాన్ని ఇవ్వకూడదు, కుంభ లగ్నాన్ని ఇవ్వకూడదు, అబ్బాయి జాతకం అవ్వకూడదు. అబ్బాయి జాతకంలో ఉన్నా కూడా అబ్బాయికి వైదవ్యం ఉంటుంది, అమ్మాయి జాతకంలో ఏ లేకుండా కూడా. ఇది ఫస్ట్ రూల్స్ వైదవ్యాలను మనం చెక్ చేయడానికి. ఓకేనా? రెండోది, అమ్మాయి జాతకంలో ఇండివిజువల్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది అది కూడా చెక్ చేసుకుంటాం. అలాగే అబ్బాయి జాతకంలో ఇండివిజువల్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది. ఇది మనం ఏంటంటే రాశి చక్రంలో చాలా డీప్ అనాలిసిస్లోకి వెళ్తాం. డీప్ అనాలిసిస్ చెక్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకి వివాహానికి సప్తమాధిపతి కారకుడు అవుతాడు, శుక్రుడు సౌభాగ్యానికి కారకత్వం తీసుకోవాలి. అర్థమైందా? ఇది కామనం. సప్తమాధిపతి శుక్రుడు అనేది ఇద్దరు జాతకాల్లో కామనం. పురుషుడి జాతకంలో శుక్రుడు స్పెషల్. అర్థమైందా? అలాగే స్త్రీ జాతకంలో కుజుడు గురుడు ఇద్దరు స్పెషల్స్. కుజుగురులు ఇద్దరు కావాలి. ఎప్పుడైనా సరే ఒక స్త్రీ జాతకంలో కుజుడు తను జన్మలగ్న నక్షత్రాన్ని ఇచ్చి ఎలా ఉన్నాడు, అన్నిటికంటే ముఖ్యంగా కుజుడు సప్తమ అధిపతి ఎవరైతే ఉన్నారో సప్తమ భావాధిపతి అతను ఇప్పుడు ఒక తులా లగ్నానికి సప్తమ భావాధిపతి కుజుడు. ఈ కుజుడు వెళ్ళి కుజ నక్షత్రంలో కూర్చున్నాడు, కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం. కుజు నక్షత్రాల్లో కూర్చోకూడదు. వాళ్ళ లైఫ్లో ఆ భావాన్ని ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తారు. చాలా మంది సొంత నక్షత్రం అని అనుకుంటారు. కుజుడికే వేద, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదే కుజ నక్షత్రంలో శుక్రుడు వెళ్ళి పడ్డాడు. వివాహానికి ఆ జాతకంలో ప్రామిస్ సరిగ్గా లేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. శని కూడా వెళ్ళి కూర్చున్నాడు అదే కుజ నక్షత్రం, ఆ ప్రామిస్ ఇంకొద్దిగా కష్టమైంది. లేకపోతే ఈ కుజుడు వెళ్ళి సప్తమాధిపతి వెళ్ళి ఒక చంద్ర నక్షత్రం మీద రోహిణిలో కూర్చున్నాడు అనుకో, అష్టమ భావం. సప్తమాధిపతి అష్టమ భావంలో కూర్చున్నాడు, కొంచెం ప్రాబ్లం చేసే అవకాశం ఉంది. ఇది మ్యారేజ్ ప్రాబ్లం. ఎప్పుడు చేస్తాడు మ్యారేజ్ ప్రాబ్లం అంటే
ఈ కారకుడు అపోజిషన్ చేస్తున్నాడు అనుకో, ఇన్ కేసు ఒక స్త్రీ జాతకం అనుకుందాం, కుజుడు వెళ్ళి రోహిణి మీద కూర్చున్నాడు. ఇప్పుడు శుక్రుడు వెళ్ళి స్వాతి మీద కానీ ఆరుద్ర మీద కానీ శతభిషం మీద కానీ ప్లేస్ చేయండి. కారకుడు డ్యామేజ్ చేస్తాడు వివాహాన్ని, కారకుడే డ్యామేజ్ చేస్తాడు. అర్థం కాదు. ఇక్కడ మనకు ఇంకొక రూల్ కూడా ఉంది, మీకు భావ మధ్యం అని చెప్పానుగా. ఇప్పుడు తులా లగ్నం 10 డిగ్రీలు అబ్బాయి పుట్టాడు, సప్తమ భావ మధ్యం 10 డిగ్రీలు అంటే కేతు నక్షత్రం. ఈ కేతు వెళ్ళి భావ మధ్యమాధిపతి వెళ్ళి బుధ నక్షత్రాల్లో కూర్చున్నాడు, ఆశ్లేష కానీ రేవతి గారు, మళ్ళీ మ్యారేజ్ ప్రామిస్ దెబ్బతింది. ఇక్కడ మనం సప్తమ భావం భావ మధ్యము కారకం. ఒక స్త్రీ జాతకంలో కుజుడు వెళ్ళి రేవతి నక్షత్రం మీద కూర్చున్నాడు, రేవతి మీద గురుడు వచ్చి అశ్విని మీద కానీ కేతు నక్షత్రంలో స్థితి పొందాడు. ఈ అమ్మాయి జాతకంలో కూడా మ్యారేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మ్యారేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ పిల్లడు కొద్దిగా ఇన్ కేసు వాళ్ళ జాతకం చూడటం జాతకం లేదు, అష్టాదరు పాయింట్లు చూశాడు, 30 పాయింట్లు కలిసినాయండి చేసేయండి అంటారు. మనకి ఈ రోజుల్లో సాఫ్ట్వేర్లు అదే కదా ఈజీగా ఉంది. చాలా మంది ఈజీగా అలవాటు పడుతున్నారు. చార్ట్ను క్షుణ్ణంగా పరిశీలిద్దామని చెప్పి ఓపిక అష్టాదర్స్కి లేదు. అర్థమైందా? ఎంత కాడి క్లయింట్ వచ్చిన తర్వాత ఎప్పుడు తోలేద్దాం అన్న లెక్కలో ఉంటుంది. 90% అట్లాగే ఉంటారు, నేను చూశాను, నా అనుభవం అది. అలాగా కారకత్వాలు స్త్రీ జాతకంలో గురుడు కుజుడు కారకుడు, సప్తమ భావాధిపతి. ఈ సప్తమ భావాధిపతి నుంచి సప్తమ భావాధిపతి ఎవరైనా కానీ రోహిణిలో కూర్చున్నాడు ఒక స్త్రీ జాతకంలో. అర్థమైందా? కుజుడు వచ్చేదలకి స్వాతి నక్షత్రంలో కానీ అలా రాహు నక్షత్రాల్లో గురుడు స్థితి పొందారు, డ్యామేజ్ అయిపోయింది. లేదా గురుడు డిఫాల్ట్ గా సూర్య నక్షత్రంలో స్థితి పొందాడు, కారకత్వం దెబ్బతిందగా. సప్తమ కారకత్వం దెబ్బతింది, అమ్మాయికి సంతాన కారకత్వానికి కూడా కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అర్థం కాదు. మిగతా పంచమాధిపతి బాగున్నాడు, సంతానం కలిగింది, కారకుడు దెబ్బతిన్నాడు, సంతానానికి ఇబ్బంది, సంతానం వల్ల వెళ్ళగాడు. గురుడు దెబ్బతింటాం. అర్థం, కుజుడు దెబ్బతిన్నాడు, కనిష్ట సోదర వర్గం ఇబ్బంది పడుతుంది, పెళ్ళైన తర్వాత భర్త ఇబ్బంది పడతాడు అమ్మాయి జాతకం. శుక్రుడు దెబ్బతిన్నాడు, శుక్రుడు తన యొక్క వేద నక్షత్రమైన శని నక్షత్రాల్లో కూర్చున్నాడు. ఇందాక ముహూర్తంలో చూసాం కదా, శని నక్షత్రం శుక్రుడు వెళ్ళాడు, సంసార సుఖం ఉండదు. అది అబ్బాయి జాతకంలో కూర్చున్నాడు డైరెక్ట్ గా, అబ్బాయికి సంసార సుఖం ఉండదు, కారకుడు దెబ్బతిన్నాడు. సప్తమాధిపతి బాగున్నాడు, వివాహం అయింది, కారకుడు దెబ్బతిన్నాడు, సుఖం లేదు. సుఖం లేకపోతే బ్రేక్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ సుఖం ఎందుకు లేదు, ఎందుకు పోతుంది సుఖం? ఇక్కడ మనం 2 రకాలు చెక్ చేస్తాం. ఈ 2 రకాలు మనం ఎలా చెక్ చేయాలి ఇండివిజువల్ జాతకం? ఇప్పుడు ఈ చార్ట్ లో మనకి కన్యా లగ్నం పడింది. ఓకేనా? ఈ కన్యా లగ్నంలో 10 డిగ్రీలు కన్యా లగ్నం ఉంది, 10 డిగ్రీలు 27 నిమిషాలు. సేమ్ 10 డిగ్రీలు 27 నిమిషాలు దాంట్లో కూడా పడుతుంది సప్తంలో. అంటే శని అయ్యాడు ఇక్కడ. శని అంటే సప్తం భావ మధ్యం, గురువు సప్తమ అధిపతి, శుక్రుడు కారకుడు. ఇది పురుష జాతకం అనుకోండి, ఈ ముగ్గురే తీసుకుంటా పురుష జాతకం. ఇప్పుడు శని ఎక్కడ ప్లేస్ అయ్యాడు? గురువు నక్షత్రం మీద ప్లేస్ అయ్యాడు. సప్తమాధిపతి నక్షత్రం మీద శని ప్లేస్ అయ్యాడు, సప్తమ భావాధిపతి. సార్ D24 లాంగిట్యూడ్ సార్. సారీ మేడం, సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మార్చలే, అందా గట్టిగేసుకుని ఉండగా. ఇప్పుడు శని పూర్వభాద్ర మీద కూర్చున్నాడు, సప్తమాధిపతి నక్షత్రం మీద కూర్చున్నాడు. ఎవరో శని ఇక్కడ సప్తమ భావం మధ్యం, ఉత్తరాభాద్ర అధిపతి, గురు నక్షత్రం మీద కూర్చున్నాడు కాబట్టి పెద్ద డిస్టర్బెన్స్ లేదు శనికి, నో ప్రాబ్లం. ఎందుకంటే గురువు ఎవరు శనికి? మిత్రతార, అతి మిత్రతార అన్నారు, మ్యారేజ్ ప్రామిస్ ఉంది. పైగా కూర్చుంది కూడా శనే, సప్తమాధిపతి, మళ్ళీ మ్యారేజ్ ప్రామిస్ అయితే ఉంది జాతకానికి. శుక్రుడు పరిస్థితి ఏంటి? మ్యారేజ్ ప్రామిస్ లగ్న నక్షత్రం చూస్తాం కదా సార్? లగ్న నక్షత్రం కాదు, ఇక్కడ ఇంకా మనం నవతార విధానంలోకి వెళ్ళా, జస్ట్ ప్రామిస్ చెక్ చేస్తున్నా. సప్తమాధిపతి గురువు కదా, గురు నక్షత్రం మీద శని కూర్చున్నాడు కదా, శని సప్తమ భావం మధ్యమాధిపతి. వాళ్ళిద్దరికి తారా విధానం ఏంటిది? మిత్రాతి మిత్రులేగా శని గురులు.
సో అట్లా చెక్ మీకు చేస్తున్నారు. విషయం ఓకే. తెలుసా, శనిగురులు కంజంక్షన్ జరిగింది అనుకోండి, వాళ్ళు ఫైనాన్షియల్ డెవలప్మెంట్ బాగుంటుంది. తెలుసా మీకు ఆ సంగతి? ఎవరి జాతకాలను చెక్ చేసుకోండి, జస్ట్ సరే. కంజంక్షన్ లోనే వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. శనిగురులు కాంబినేషన్. కానీ శనిగురులు శత్రువులు అని అనుకుంటారు, కానీ వాళ్ళిద్దరి మధ్య అతి మిత్ర సంబంధం ఉంది. ఇప్పుడు మనం సార్ ఇక్కడ సప్తమ భావ మధ్యం కూడా గురుడే అయ్యాడు కదా సార్. గురుడు ఎందుకు అవుతాడు మేడం? 10 లగ్నం 0 సారీ, డిగ్రీ. అవును 0 degrees. ఉందా 10 degrees దృష్టిలోనే ఉండ. అదే కదా. ఇప్పుడు గురుడే అయ్యాడు భావమాధ్యమం కూడా. అవును. ఇప్పుడు శని వచ్చి కూర్చున్నాడు భావమాధ్యమంలో. ఇప్పుడు గురుడు ప్లేస్ చూద్దాం. గురుడు ఎక్కడ కూర్చున్నాడు మనకి? రోహిణిలో కూర్చున్నాడు. రోహిణి గురువుకి పెద్ద శత్రువేం కాదు. గురుడు కృతికలో కూర్చుంటే ఇబ్బంది అనుకుంటా, అర్థమేనా? కాకపోతే గురుడు ఏంటంటే వృషభ రాశిలో కూర్చున్నాడు కాబట్టి తన భావం నుంచి విరోధార్గంలోకి వెళ్ళాడు కాబట్టి ఇబ్బంది. ఇప్పుడు లగ్న డిగ్రీలు చూసుకుంటే 0 degrees ఉత్తరా పాల్గొని. ఉత్తరా పాల్గొని నుంచి చూసుకున్నాం అనుకోండి, రోహిణి చూసుకో, ఉత్తరా పాల్గొని నుంచి సంపత్తారులో కూర్చున్నాడు గురువు, అర్థమే కదా? కాబట్టి నో ప్రాబ్లం. కానీ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందా లేదా అని ఎప్పుడు చెక్ చేయాలి? రాహు నక్షత్రాల మీద ఎవరు ఉన్నారు ఇక్కడ అని చెక్ చేయాలి. ఎవరు లేరుగా, ప్రామిస్ అయితే ఉంది, ఇది మ్యారేజ్ ప్రామిస్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి శని అసలు టచ్ చేయలేదు, గురువుని సప్తమ భావాన్ని శని టచ్ అవ్వట్లా, కాబట్టి ప్రామిస్ మ్యారేజ్ ప్రామిస్ ఉంది. ఇప్పుడు పురుషుడి జాతకంలో కారకుడు ఇంపార్టెంట్. కారకుడు పుష్యం మీద కూర్చున్నాడు, ద బెస్ట్ ప్రామిస్ ఉంది. శుక్రుడు కారకుడు కదా. రోహిణిలో చూసుకున్నాం అనుకోండి, సారీ రోహిణిని చూసుకుంటే రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునరాసు, పుష్యమి అంటే ఇక్కడ కొద్దిగా ప్రత్యేక పడుతుంది. 2 సార్లు కనిపిస్తాయి నా పునరాసు లెక్కలోనే ఉన్నా. శుక్రుడు అపోజిషన్ చేస్తున్నాడు కారకుడు వివాహానికి. వేదలో ఉంది. వేదేం కాదు, అపోజిషన్ చేస్తున్నాడు. రోహిణికి వేద రాహు నక్షత్రాలు. అవును, అది కరెక్ట్. పుష్యమి అనేది ప్రత్యేక తర్వాత అపోజిషన్ చేస్తుంది. ఎవరు అపోజిషన్ చేస్తున్నారంటే కారకుడు. ఇతని వివాహానికి కొద్దిగా అడ్డం పెట్టేది ఎవరు అంటే ద్వితీయం, కుటుంబం, తండ్రి, 9th లాట్ శుక్రుడు అవుతున్నాడు. అంటే వాళ్ళ స్టేటస్ తగ్గ సంబంధం వస్తుందా రాదా అని చెప్పి ఆలోచన, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. దానివల్ల మ్యారేజ్ కొద్దిగా లేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. స్త్రీ జాతకం చూసుకుంది. స్త్రీ జాతకాన్ని మెయిన్ కారకుడు ఎవరు? సూర్యుడు, కృత్తిక. రోహిణిని చూసుకుంటే అతిమిత్ర తార, స్త్రీకి బాగుంది. ఎలాగో గురువే ఇంకో కారకత్వం ఉంది కాబట్టి నో ప్రాబ్లం. కానీ స్త్రీ జాతకం అయినా కూడా ఆ జాతకంలో కూడా అపోజిషన్ జరుగుతుంది. శుక్రుడికి వాళ్ళ తండ్రి కూడా మంచి సంబంధాలు కావాలి, ద బెస్ట్, మంచి లాభాలు ఉండాలి, ఇలాగ ఆలోచిస్తుంటాడు. అతను ఆలోచించే విషయంలో తప్పులేదు. అతను ఎందుకు అలాంటి క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాడంటే బుధుడితో శుక్రుడు కనెక్ట్ అయ్యాడు కాబట్టి. వ్యాపార ధోరణి అది 9th house నుంచి కుటుంబం నుంచి వస్తుంది. దానివల్ల కొంచెం లేట్ అవుతుంది మ్యారేజ్. కాకపోతే ఇక్కడ అయితే కుజుల విషయంలో కూడా ప్రామిస్ బాగుంది. మైనస్ ఏం జరిగింది ఇక్కడ? శుక్రుడు అనేది అపోజిషన్ జరుగుతుంది ప్రత్యేక తారలకు. అంటే సంసార సుఖం అనేది అనుభవించలేదు. ఎందుకు అనుభవించలేకపోతుంది రొమాంటిక్ లైఫ్ అంటే? తను ఫైనాన్షియల్ మ్యాటర్స్, నా భాగ్యం, నా స్టేటస్ ఇలా చూసుకుంటాం వల్ల తన ఇంటర్నల్ ఈగోస్ వల్ల ఏంటంటే అనుభవించలేకపోతుంది. వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. ఇలాంటి ఆలోచనలు ఉంటే తగ్గించుకోండి, కంపారిజన్ చేయమాకండి అని. కంపారిజన్ ఎందుకు చేస్తారు తెలుగు సార్? కంపారిజన్ ఎందుకు చేస్తుంటారంటే బుధుడితో కనెక్ట్ అయ్యాడు కాబట్టి శుక్రుడు కంజంక్షన్ లో వీళ్ళేంటంటే వాళ్ళేంటి వీళ్ళేంటి ఎంత వస్తుంది అంత ఇలాంటి లెక్కలో కంపారిజన్ జరిగింది. కంపారిజన్ లాట్ బుధుడు డిఫాల్ట్ ఇరుగు పొరుగుతో కంపారిజన్ చేసుకుంటూ ఉంటాయి. ఈ రెండు అయితే బాగుంటాయి. ఈ రెండింటిని వరకే ఓకే చేస్తాం. మిగతాది సప్తమ భావాలు ఎవరు కూర్చున్నారు? రాహు కూర్చున్నాడు ఉత్తరాభాగంలో. ఆ భావాన్ని ఇంకెవరు చూస్తున్నారు? ఇదంతా మనకి తర్వాత చూస్తాం. ఇప్పుడు నవాంశ ఎలా ఉంది వీళ్ళకి నచ్చే.
ఇక్కడ సప్తమాధిపతి, వివాహం బాగుండే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకు చెప్పండి? శుక్రుడు అపోజిషన్ చేస్తున్నాడు ప్రత్యక్తారులు, కానీ కుజుడు బాగున్నాడు స్త్రీ జాతకం అయితే. ఓన్లీ పురుష జాతకం అయితే శుక్రుడు బాగున్నట్టే. ఎలా బాగున్నాడంటే నవాంశలో శుక్రుడు నేసపడ్డాడు. నేసపడ్డాడని మనం అనుకుంటాం, కానీ రైట్ క్లిక్ ఇచ్చి మీరు పుష్కర భాగాలు చూస్తాయి, పుష్కరాంశలోకి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరు, గురు శుక్రులిద్దరు. శుక్రుడు వెళ్ళిపోయాడు పుష్కరాంశలోకి. అంటే ఒక ఇబ్బంది పెట్టే గ్రహం పుష్కర భాగాన్ని టచ్ చేశాడు కాబట్టి పుష్కరాంశని, అతని యొక్క నెగిటివిటీని కొంచెం తగ్గించుకోవాలి మనం, శుక్రుడు యొక్క నెగిటివిటీని. అర్థం కాదు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ నవాంశ లాంగిట్యూడ్ కూడా చూడాలిగా. నవాంశ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ చూస్తాం. ఈ నవాంశలో లగ్నంలోకి కుదిరి వచ్చాడు. ఇది రాశిలో ఒక ప్రామిస్ మాత్రమే, ఎడ్యుకేషన్ సిస్టంలో రాశిలో ఒక ప్రామిస్. కానీ మనం డీప్గా ఎక్కడికి వెళ్తున్నాం? D24కి వెళ్ళాం. ఇక్కడ డీప్గా ఎక్కడికి వెళ్ళాలి? D9లో చూడాలి. D9లో చూసేటప్పుడు ఫస్ట్ ఈ అమ్మాయి యొక్క గుణం ఎలా ఉంది అని చెక్ చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ మీకు ఈ సాఫ్ట్వేర్ చాలా తెలియక ఉంటుంది, ఎక్కువ కష్టపడక్కర్లా. అంశ రూల్స్లోకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి నవాంశం క్లిక్ చేసాం. ఒకటే లగ్నం ఏం పడింది? రాక్షస గుణం పడింది లగ్న డిగ్రీలో. అంటే ఈ అమ్మాయి కొంచెం మ్యారేజ్ విషయంలో కొంచెం హార్ష్కి వెళ్ళే గుణం ఉంది అని. అది ఫిజికల్గా కనపడతానికి అలా కనపడుతుంది అంతే. కాకపోతే సూర్యుడు అయితే మనుషుల్లో కూర్చున్నాడు. స్త్రీ జాతకంలో సూర్యుడు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సూర్యుడు నుంచి అబ్బాయి చంద్రుడు ఎక్కడ ఉన్నాడని చూస్తాం. అలాగే స్త్రీ జాతకంలో మార్స్ కూడా ఇంపార్టెంట్. అమ్మాయి యాంగర్స్, ఇంటర్నల్ ఎమోషన్స్, యాంగ్జైటీ లెవెల్స్ ఎలా ఉంది, అది మనిషి గుణం, నో ప్రాబ్లం. మెర్కరీ కూడా, బుద్ధి కూడా మనిషి గుణంలో ఉంది. బుద్ధి కూడా మంచిగానే ఉంది అమ్మాయిది, మంచి అమ్మాయి అని చెప్పొచ్చు. అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం మంచిది. జూపిటర్ దేవగుణంలో ఉన్నాడు, నో ప్రాబ్లం. వీనస్ రాక్షస గుణంలోకి వెళ్ళాడు. అక్కడ వీనస్ అపోజిషన్ చేస్తున్నాడు, ఇక్కడ పుష్కర భాగం టచ్ చేశాడు కారకుడు. కాకపోతే రాక్షస అంశలోకి వెళ్ళాడు కాబట్టి కొంచెం సంసారాన్ని అనుభవించలేదు మళ్ళీ అని చెప్పి మళ్ళీ ఒక అంశ అనేది ఇదే దేవంలో పడింది అనుకోండి, పుష్కర భాగంలో ఉండి అనుభవించగలిగేది. రాక్షసులో పడితే కొద్దిగా హార్ష్నెస్ వస్తుంది అమ్మాయికి. శని రాక్షసాంశలోకి వెళ్ళాడు. శని రాక్షసాంశ పడిందంటే ఈ అమ్మాయి లగ్నం రాక్షసాంశ, లగ్నాధిపతి రాక్షసాంశ. కానీ లగ్నంలో ఉన్న కుజుడు మనస్సు అనేది మానవ తత్వంలో కూర్చుంది, అది ఓకే. ఇంకా రాహుకేతులు దేవాంశలో కూర్చున్నారు. ఇది ఒక చెక్కింగ్ అనమాట. ఈ అంశాలు చెక్ చేసేటప్పుడు రేపొద్దున అబ్బాయి చాటు కూడా పక్కన పెడతాం. అబ్బాయి లగ్నం, అమ్మాయి లగ్నం రాక్షస దేవ పడిందా, అబ్బాయి బుధుడు, అమ్మాయి బుధుడు, ఇలాగేంటంటే ప్రతి గ్రహాన్ని పక్క పక్కన పెట్టుకొని మీరు 2 చాట్లు చెక్ చేసుకోవాలి. ఇదంతా అయిన తర్వాత అసలు ముందు నిజమైన ప్రామిస్ ఎలా ఉంది, మ్యారేజ్ ప్రామిస్ అమ్మాయి జాతకంలో, అది చెక్ చేయాలి. ఇప్పుడు సప్తమాధిపతి సప్తమ భావ మధ్యం ఎవరయ్యారు? భావ మధ్యం శని అయ్యాడు. ఎందుకంటే లగ్నం 3 డిగ్రీలు 55 నిమిషాలు పడింది కాబట్టి 3:20 నిమిషాలకు పునర్వసు 4వ పాదం అయిపోతుంది. పుష్యములకు భావ మధ్యం పడింది. శని పరిస్థితి ఏంటని చెక్ చేయాలి. శని రోహిణి మీద కూర్చున్నాడు. స్వాతిలో ఎవరు కూర్చున్నారు? చంద్రుడు కూర్చున్నాడు. సప్తమాధిపతి కూర్చున్నాడు. సప్తమ భావ మధ్యమానికి సప్తమాధిపతి మధ్య విరుద్ధం ఏర్పడిపోయింది. భావ మధ్యం శని, సప్తమాధిపతి చంద్రుడు. చంద్రుడు వెళ్ళి డైరెక్ట్ గా ఎక్కడ కూర్చున్నాడు? స్వాతిలో కూర్చున్నాడు. పట్ట అధిపతి తన యొక్క వేదలో పడిపోయాడు. అక్కడ కారకుడు ప్రత్యేక తార పడింది రాశి చక్రంలో, ఇక్కడేమో రాక్షసాంశలో పడింది, లగ్నం రాక్షసాంశం. ఈ అమ్మాయికి ఉన్న హార్ష్నెస్ వల్ల అర్థమైందా? తన కోరికల్లో ఒక హార్ష్నెస్ ఉంటుంది. శుక్రుడు అంటే నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు పట్టు చీర కొనకపోతే నువ్వు ఊరికినేది లేదంటాం. అది కంఫర్ట్ విషయంలో మొండికెళ్ళింది. ఇక్కడ తన ఆలోచనలు చాలా ఉన్నతంగా వెళ్తాయి కదా. మనస్సు అనేది రాహువే పడిపోయింది, చంచలంలోకి వెళ్ళిపోయింది, మాయలోకి వెళ్ళింది, భ్రమలోకి వెళ్ళింది. తన భ్రమ వల్ల తన వివాహాన్ని చెడగొట్టిన అవకాశం ఎక్కువ ఉంది అని చెప్తాం. రెండోది ఎవరు? చతుర్థ అధిపతి
కుజుడు చంద్ర నక్షత్రం మీద వెళ్ళిపోయాడు. సప్తమాధిపతి నక్షత్రం చంద్రుడు. తన మనస్సు తన భర్త మీద ఎక్కువ ఉంది. భర్త మీద ఎక్కువ ఉంది, మనసు ఎక్కువ ఉంది. లగ్నాధిపతి తను కూడా తన భర్తను కంట్రోల్ చేద్దాం అనుకున్నాడు. సప్తమాధిపతి నక్షత్రంలోనూ కూర్చుంది రోహిణి కూడా. వీళ్ళు ఎవరు చెడగొడుతున్నారంటే ఒక మాంది పూర్వ కర్మ, ఇంకొకటి మూను సప్తమాధిపతి. అనుమానం వస్తుంది. ఎందుకంటే నా భర్త నాకే కావాలనుకున్నప్పుడు అనుమానం రావాలిగా, నా భర్త నాకే అనుకున్నప్పుడు అనుమానం రావాలిగా, నా భార్య నాకే అనుకున్నాడు ఎవరితో మాట్లాడు, ఇలా అనుమానాలు వస్తాయి. అలా కూడా వివాహం చెడగొట్టుకునే అవకాశం ఉంది. వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. కౌన్సిలింగ్ ఇస్తాం ప్రస్తుతానికి. అర్థమైంది, అర్థం కలదు. ఇప్పుడు శుక్రుడు ఎక్కడ కూర్చున్నాడు? శుక్రుడు హస్తాలను కూర్చున్నాడు. శాటర్ను కారకుడు హస్తలో కూర్చున్నాడు. శాటర్ను మళ్ళీ చంద్ర నక్షత్రంలో కూర్చున్నాడు. చతుర్థాధిపతి మనస్సుని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వివాహం అయిన తర్వాత సంసార జీవితంలో తన మనస్సు ఎలాగా ఉంది అన్నది ఇంపార్టెంట్. మనస్సు ఒకటే కాదు, అతను ఫోర్త్ లాటుగా సుఖం, సంసార సుఖం. మళ్ళీ శ్రవణం చంద్ర నక్షత్రంలో కూర్చున్నాడు. వీటన్నిటినీ ఎవరు తీస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారంటే సూర్యచంద్రుడు. సూర్యుడేమో ఆరుద్ర రాహు నక్షత్రం. సూర్యుడు ఎవరయ్యారు ఈ భావానికి అధిపతిగా? అష్టమాధిపతి. అష్టమం అంటే ఎవరు? వీళ్ళ మ్యారేజ్ చెడగొడతానికి ఒకళ్ళు తయారవుతారు. ఒకటి కారకత్వంలో తండ్రి, అష్టమాధిపతిగా అత్తగారి కుటుంబం, లేదా వీళ్ళ ఫ్రెండ్షిప్ రిలేషన్స్ చూసుకున్నారు అనుకోండి. ఈ అమ్మాయికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ చేయమాకన్నట్టు. ఫస్ట్ రూల్ 1, సూర్యుడు గవర్నమెంట్ అధిపతి. గవర్నమెంట్ ఎంప్లాయీ ఇచ్చేసి అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయీ అబ్బాయికి ఇచ్చి చేయకూడదు. ఎందుకంటే చెడగొడతానికి ముందు ఉంది ఆరుద్రాలో కూర్చుంది గవర్నమెంట్ ఎంప్లాయీ. భర్త అవ్వకూడదు. ఫస్ట్ భర్త గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వకూడదు. రూల్ 1 చెడగొడుతున్నాడు కాబట్టి. అర్థమైందా? రూల్ 2 చంద్రుడు సప్తమాధిపతి. ఈ వాటర్ బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కువగా ట్రావెలింగ్స్ లో ఉంటారు చూసావా, మార్కెటింగ్ లో ఉంటారు చూసావా, వాళ్ళు కూడా ఇచ్చి చేయకూడదు. రూల్ 2 వాళ్ళు కూడా స్వాతిలో కూర్చొని చెడగొడుతున్నారు. అర్థమైంది, అర్థం కలదా? ఎవరినిచ్చి చేయకూడదు. వాళ్ళ కెరీర్ ఎలా ఉండాలి, స్పౌస్ యొక్క కెరీర్. ఇక్కడ మన కెరీర్ కూడా డిసైడ్ చేస్తాం. ఇంకా మనకి చూసుకున్నాం సప్తమాధిపతిని సెంటర్ చేద్దాం ఈసారి. సప్తమాధిపతి చంద్రుడు అయ్యాడు కాబట్టి సప్తమాధిపతి మనం సెంటర్ చేసుకున్నాం అనుకోండి. శని అంటే చిన్న చిన్న పనులు చేసే వాళ్ళని వీళ్ళని ఇచ్చి చేయకూడదు. కార్మికుడు కదా, హార్డ్ వర్కర్ కదా. సప్తమాధిపతి చంద్రుడు సెంటర్ చేశాను నేను ఇప్పుడు. శని ఇచ్చి పెళ్లి చేయకూడదు. వీనస్ సినీ ఇండస్ట్రీలు కానీ ఆ పనులు ఈ పనులు శుక్రవర్షాలు చేయకూడదు. ఎవరినిచ్చి చేయొచ్చు? మార్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ లాంటి వాళ్ళు ఇచ్చి చేయకూడదు. అర్థమైనా? ఇంజనీర్లు ఇచ్చి చేయకూడదు. మెకానికల్ వర్కర్స్ ఇచ్చి చేయకూడదు. గవర్నమెంట్ ఎంప్లాయీని చేయకూడదు. సపోర్ట్ చేస్తున్నారు మెర్క్యూరీ అండ్ జూపిటర్. శ్రవణ నక్షత్రం చూసుకున్నాం అనుకోండి. శ్రవణం ధనిష్ట. వాళ్ళు ఎవరెవరు కూర్చున్నారు? బుధుడు కూర్చున్నాడు, గురుడు కూర్చున్నాడు. ఒక టీచర్ ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్తారు. స్కూల్లో పనిచేసే ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్తారు. వాళ్ళిద్దరూ సపోర్ట్ చేస్తున్నారు. అది కూడా గవర్నమెంట్ ఉండకూడదు. అది కూడా గవర్నమెంట్ ఉండకూడదు. గవర్నమెంట్ ఉండకూడదు, ప్రైవేట్ సెక్టార్స్. అర్థమైంది, అర్థం కాదు. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈ జాతకురాలు. ఇంతవరకు ఓకే అయింది కదా. ఇప్పుడు ఇది స్త్రీ జాతకం అనుకోండి. ఈ అమ్మాయి జాతకంలో ఫస్ట్ సూర్యుడు చాలా ఇంపార్టెంట్. ఈ అమ్మాయి జాతకంలో సూర్యుడి నుంచి అబ్బాయి జాతకంలో చంద్రుడు నవాంశలో ఎక్కడ స్థితి పొందాడు? ఫస్ట్ అది వేద నక్షత్రం. ఇప్పుడు అమ్మాయి సూర్యుడు ఆరుద్రాల్లో పడ్డాడు కాబట్టి అబ్బాయి చంద్రుడు ప్రాణం పోయినా కూడా దేంట్లో పడకూడదు? చంద్ర నక్షత్రమే పడకూడదు. అర్థమైంది, అర్థం కాలేదు. రెండో రోజు ఆరుద్ర పునర్వసు పడవచ్చు. అంటే గురు నక్షత్రాల్లో ఉన్న వాళ్ళని కుజ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళని ఇచ్చి చేయాలి. అబ్బాయి చంద్రుడు కుజ నక్షత్రం గారు గురు నక్షత్రం గారు బాగుంటుంది. ఒకటి మిత్ర, 2 అతిమిత్ర, ఒకటి సంపత్తు,
అతిమిత్ర. కాబట్టి అబ్బాయి చంద్రుడు ఎక్కడ కూర్చోవాలి, ఈ రెండింటిలో కూర్చుంటే బాగుంటుంది. శని నక్షత్రం అబ్బాయిని ఇచ్చి కూడా చేయకూడదు. అది ఎక్కడ పడాలి శని నక్షత్రం? రాశిలో కాదు, అంశలో. గుర్తుపెట్టుకోండి, నోట్ దిస్ పాయింట్. అంశలో చంద్రుడు అమ్మాయి అంశ సూర్యుడి నుంచి విపత్తారులో పడ్డాడా, ప్రత్యేక తారులో పడ్డాడా, నైజం తారులో పడ్డాడా, భేదలో పడ్డాడా చెక్ చేయండి. ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రూల్. ఇది అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ ఇద్దరు మనుషులు సోలు కలవాలి, ఆత్మ బలం. ఇతని ఆత్మ అమ్మాయి మనస్సు. ఒక స్త్రీ యొక్క ఆత్మ తన సోలు, అబ్బాయి యొక్క మనస్సు కలిస్తే ఆది దేవతలు. ఇప్పుడు అబ్బాయి మనస్సు బుర్రలో అబ్బాయి మనసును పెట్టుకుని తిరుగుతాడు. శక్తి పార్వతి, శివుడు సోమశేఖరుడు అంట నెత్తిమే చంద్రుడు పెట్టుకొని తిరుగుతాడు, నెత్తిమే గంగ ఉంటుంది. అంటే ఎమోషన్స్ మొత్తం పురుషుడి యొక్క బుర్రలో ఉంటాయి. స్త్రీకి ఉండవు ఎమోషన్స్. ఇక్కడ స్త్రీకి ఎక్కడ ఉంటాయి ఎమోషన్స్? గుండెలో ఉంటాయి. అర్థమైనా? శివుడికి ఎక్కడ ఉంటాడు? చంద్రుడు నెత్తి మీద ఉంటాడు. గంగ ఎక్కడ ఉంటుంది? నెత్తి మీద ఉంటుంది. చంద్రకారకత్వాలు, ఎమోషన్ కారకత్వాలు అతని నెత్తి మీద, శిరస్సు, కపాలంలో ఉండయి అని, జటాజటంలో ఉండయి అని. అలా అబ్బాయి ఎమోషన్ అనేది, చంద్రుడు అనేది ఈ స్త్రీ యొక్క సూర్యుడికి, సోల్కి మిత్రలో కానీ అతిమిత్రలో కానీ సంపత్తులో కానీ పడాలి. అతిమిత్ర అప్పుడు చాలా బాగుంటుంది. అది నవాంశలో చూడాలి. వీళ్ళ సోల్ కనెక్షన్ జరిగింది అని రూల్ 1. అది రూల్ 2, అమ్మాయి యొక్క గురుడు ఎక్కడ కూర్చున్నాడు అని చూడండి. మనం ఇందాక చెప్పుకునేటప్పుడు అంశలో డైటీస్ చూస్తాం కదా, రాక్షస దేవ మనుష్య. అప్పుడు గ్రహానికి ఎలా ఉండే చెక్ చేసుకుంటాం. సెకండ్, ఇప్పుడు అమ్మాయి యొక్క గురుడు, అమ్మాయి యొక్క జ్ఞానం ఏదైతే ఉందో దానిని వినగలగాలంటే బుధుడు బాగుండాలి. బుధుడు అంటే ఇక్కడ అమ్మాయి గురుడు మృగశిరలో కూర్చున్నాడు కాబట్టి అబ్బాయి బుధుడు మృగశిరలో కూర్చోకూడదు. అర్థం కలదు. ఆ ద్వితీయం చూస్తున్నాం అనుకోండి, ఆరుద్రాలను కూర్చోవచ్చు, వెనకమాలను కూర్చోవచ్చు. అబ్బాయి బుధుడు శ్యామతారలను కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. అంటే మంచి తారా విధానం అమ్మాయి గురుడు నుంచి అబ్బాయి బుధుడుకు ఉండాలి. అది నవాంశలోనే, మళ్ళీ నవాంశ లాంగిట్యూడ్లోనే. అర్థమైనా? జనరల్ గా చూసుకుంటే అంటే వీళ్ళ అబ్బాయి సూర్యుడి నుంచి అమ్మాయి చంద్రుడు, అర్థమైనా 3, 5, 9, 11 ఇలా చూసుకుంటాం మనం. అది శుభస్థానాలు. అలాగే అమ్మాయి గురుడు నుంచి బుధుడు శుభస్థానాలు చూసుకుంటాం. అలాగే అమ్మాయి కుజుడి నుంచి అబ్బాయి శుక్రుడు శుభస్థానాలు 3, 5, 9, 11 శుభస్థానాలు మనకు. ఇది జనరల్ గా అదే బయట ఒక వీడియో ఉంది యూట్యూబ్ లో, అది చూడవచ్చు. అది ఓన్లీ ఎక్స్టర్నల్ అంతే. డీప్ గా నేను చూసేటప్పుడు అమ్మాయి గురుడు నుంచి బుధుడు కూడా మంచి తారలో పడాలి. ఈ 2 పడితే చాలు. ఫస్ట్ పడతలోనే సోల్ కనెక్షన్ ఏర్పడుతుంది. ఎన్ని గొడవలు వచ్చినా కూడా వాళ్ళ జీవితంలో విడిపోరాడు. రెండోది, అమ్మాయి జ్ఞానానికి అబ్బాయి బుద్ధికి అమ్మాయి నాలెడ్జి, అవినాభావ సంబంధం గురుబుద్ధుల మధ్య ఉంది. సద్బుద్ధి యోగం అని. అమ్మాయి ఒక నాలెడ్జ్ ఒకటి వచ్చింది, అబ్బాయి వ్యతిరేకించవచ్చు. అబ్బాయి మాటని అమ్మాయి వ్యతిరేకించవచ్చు. ఎప్పుడు పడుతుంది అలాగంటే ఈ అమ్మాయి నవాంశ గురువు నుంచి అబ్బాయి బుధుడు వేదలో పడ్డా, ప్రత్యేకతారులో పడ్డా ఇబ్బందే. వేదలో పడకుండా చూసుకోవాలి. ఈ 2 ఉన్నాయి అనుకోండి, భర్త కష్టకాలంలో భార్య నిలబడితే, భార్య కష్టకాలంలో భర్త అండగా నిలబడతాడు. ఇంకా మూడోది కొద్ది కలిసినా కలవపోయినా కూడా చేయొచ్చు. మూడోది ఏంటంటే అమ్మాయి కుజుడి నుంచి అబ్బాయి శుక్రుడు సేమ్ పడింది అనుకోండి, అందులో ఒకే రాశిలో కూర్చొని సంపత్తు అతిమిత్రలు పడ్డారు అనుకోండి, వాళ్ళు మేడిపరిచారు. ఒక్క నిమిషం కూడా భర్త నదిలో ఉండలేదు. మొన్న సినిమా వచ్చింది, భర్త ఎక్కడ వెళ్తే వాటేసుకుని వెళ్తున్నావు, లేకపోతే నేను 2 నిమిషాలు కూడా ఉండలేను. అట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళిద్దరు ఎదురుపడినా, వాళ్ళిద్దరు కాంబినేషన్స్ అర్థమైందండి. ఎదురుపడినా, ఫోటోలో చూసిన పెళ్లి చూపుల్లో ప్రాణం పోయిన ఆయననే చేసుకుని లేకపోతే పెళ్లి చేసుకుని అంటారు. ఎందుకంటే కుజు శుక్రులు అనేది ఫస్ట్ సైట్ లవ్ అంటారు, చూసావా? ఫస్ట్ సైట్ లవ్ అనేది ఎప్పుడైనా సరే లవ్ కాదు. అది కుజు శుక్రుల మధ్య ఉన్న శారీరక వ్యామోహం. అది అబ్బాయి శుక్రుడు, అమ్మాయి కుజుడు మంచి దారిలో పడ్డారు.
వ్యామోహం. కానీ ఈ సూర్యుడికి గురుడికి కలవలేదు ఇద్దరికి. శుక్రుడికి కలిసింది, కుజుడికి కలిసింది. బయట రిలేషన్ ఏర్పడవచ్చు అలాంటి పరిస్థితి ఎదురైతే. కానీ వాళ్ళతో పెళ్లి చేసుకుందామని అనిపించాలి. బ్రేకప్స్ జరుగు. లవ్లో పడ్డారు, ఫిజికల్గా కనెక్ట్ అయ్యారు, బ్రేకప్ అయిందంటే వాళ్ళ జాతకంలో సోల్ కనెక్షన్ జరగలేదు. సోల్ కనెక్షన్స్ జరిగి లవ్లో పడ్డారు, అది లవ్. వాళ్ళు టచ్ కూడా చేయరు. నడుస్తా ఇద్దరు పక్కన నడిచి చిటికి నీళ్ళు తగిలినా కూడా సారీ చెప్తాను కదా. ఎందుకంటే జరిగింది సోల్ కనెక్షన్ అక్కడ. దాన్ని లవ్ అంటాం మనం. అర్థం కాదు. అంటే ఈ 3 నవాంశలో డీప్ గా చెక్ చేస్తే అప్పుడు మీరు జడ్జిమెంట్ ఇవ్వాలి ఫైనల్ గా. అదేంటి ఫైనల్ ఎప్పుడు ఇస్తాం? ఇండివిజువల్ చార్ట్లు చూసి మైనస్లు ఎక్కడెక్కడ ఉండే చూసి ఆ మైనస్లో తగ్గట్టు అవతల అబ్బాయి లేకుండా వైద్యులు లేకుండా చూసి ఆ తర్వాత అమ్మాయి ఎక్కడెక్కడ సెక్టర్లో వస్తుంది, అతని ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేస్తుంది, కౌన్సిలింగ్. ఈ జాతకం కౌన్సిలింగ్ కావాలి. న్యాచురల్గా నవాంశ దెబ్బతింది, మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్స్ వచ్చినాయి. ఇవి కొద్దిగా పేషెన్స్, ఓర్పు, సహనం అనేది కౌన్సిలింగ్ ఇవ్వాలి. విజ్ఞానంతో సంసారం చేయడం నేర్పియాలి. ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వాలి, సంసారం ఎలా చేయాలి అని. సైకలాజికల్ ట్రైనింగ్ అనేది కావాలి. ప్రామిస్ లేవు కాబట్టి. కానీ కంపాటబిలిటీ చేసేటప్పుడు ఒక మంచి బిజినెస్ గురు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేయటం, వీళ్ళిద్దరి మధ్య కంపాటబిలిటీ. కాదండి మా అమ్మాయికి డాక్టర్ అంటే ఇష్టం అండి, మా అమ్మాయి అదంటే ఇష్టం అండి, ఇదంటే ఇష్టం అన్నారు. అడుక్కు తింటారమ్మా నా అడుక్కు తింటారు, ఖచ్చితంగా అడుక్కు తింటారు. అది సత్యం. అది దాన్ని ఎవరు తప్పిలేదు. ఈ ప్రిడిక్షన్ మీ జాతకాలేదు అనుకోండి, మీకు మ్యారేజ్ కంపాటబిలిటీ తెలియలేదు సరిగ్గా అని. నేను పాయింట్లు చూసానంటే 32 పాయింట్లు అది అంటే పాయింట్లు ఏముంది చెప్పండి. అశ్విని భరణి నక్షత్ర చంద్రులు కూర్చున్నారు అనుకోండి ఇద్దరు, వాళ్ళిద్దరు 34 పాయింట్లు కలుసు. కానీ అంశలో కలవద్దు. వీళ్ళ సూర్యుడి నుంచి వాళ్ళ చంద్రుడు పడద్దు. అమ్మాయి గురుడి నుంచి అబ్బాయి బుధుడు సరిపోవాలిగా, అమ్మాయి కుజుడు నుంచి అబ్బాయి శుక్రుడు సరిపోవాలి. ఆ 3 కలిసి వేరే దోషాలు లేకుండా మనం ఇద్దరు లగ్నాలు ఇవన్నీ చూసుకున్నాము. పైగా ఈ అమ్మాయికి పలానా సెక్టార్ బలంగా నిలబడతాడు ఫీల్డ్, ఎందుకంటే ఆ గ్రహాలే సపోర్ట్ చేస్తున్నాయి. ఫీల్డ్ని కూడా మనం చూస్ చేయొచ్చు. అప్పుడు లైఫ్ బాగుంటుంది. వాళ్ళిద్దరు కలుస్తారు, ఖచ్చితంగా కలుస్తారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు ఆ మ్యాచ్. అదేనా ఎక్కువ కాలం భార్యాభర్తలు కలిసి ఉండాలని జాతకాలు చూసుకుంటే కనుక సూర్యచంద్రుల మధ్య కనెక్షన్ నవాంశ డిగ్రీలో పడి ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళు 30-40 ఏళ్ళైనా జీవిస్తారు. అదే ఫిజికల్ కనెక్షన్ బాగా ఏర్పడింది శుక్రుడికి కుజుడికి మధ్య, అబ్బాయి శుక్రుడికి అమ్మాయి కుజుడు, ఖచ్చితంగా ఇద్దరు ఒకటైపోతారు ఫిజికల్గా. బయట జరుగుతూనే ఉంటాయి రిలేషన్స్. బయట జరుగుతుంది పడుతున్నావు అంటే కనుక ఒక పర్సన్ బయట ఒక అమ్మాయితో ఒక అబ్బాయి ఫిజికల్ కనెక్షన్లోకి వెళ్ళిపోయాడు అంటే అర్థం ఏంటి? అమ్మాయి కుజుడు, ఈ అబ్బాయి శుక్రుడు కనెక్ట్ అయ్యారు. అలాగని అబ్బాయి నిజంగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే, ఈ అబ్బాయి భార్యకి సూర్యుడి నుంచి అబ్బాయికి కనెక్షన్స్ సరిగ్గా లేవు అనుకో, మిస్ అయింది అనుకో, అక్కడ వాళ్ళు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా అబ్బాయి చతుర్థ పంచమాలు బలంగా ఉన్నాయి అనుకోండి, భార్యతో బాగా కనెక్షన్ ఉందనుకోండి, అసలు ఎవరిని చూడడం, ఎవరు నచ్చరు కూడా, ఏ వాసన నచ్చదు, స్మెల్ భార్య నుంచే నచ్చింది. అలాగే అమ్మాయి కూడా భర్త నుంచి స్మెల్ నచ్చింది. 10 మందికి నచ్చని స్మెల్ ఆమెకే నచ్చింది. దాన్నే అంటారు సోల్ కనెక్షన్. ఆ సోల్ కనెక్షన్ మిస్ అయితేనే మ్యారేజ్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి. మేము చూసామండి, ఆ లగ్న పంచమాలు వచ్చినాయి, అతను పంచమాలు కూర్చొని ఏం పని చేయవు అక్కడ. వ్యాధిలో పడిందా, ప్రామిస్ ఉందా, ప్రామిస్ లేదా, ఇవన్నీ చెక్ చేయాలి. నేను ఒక మ్యారేజ్ కంపాటబిలిటీగా 5,000 తీసుకుంటాను, జస్ట్ ఒక కంపాటబిలిటీ. కొంతమంది అమ్మో ఎందుకు సార్ అంటారు. నాకు జాతకం చెప్పడం తెలియకండి, ఒక జాతకం 5,000 చెప్పేస్తాను, 2 జాతకాలు చూడాలి, మళ్ళీ ఇద్దరు కంపాటబిలిటీ చూడాలి, నేను ఎక్కువ టైం స్పెండ్ చేయాలా, 2.5-3 గంటలు స్పెండ్ చేయాలంట. ఫస్ట్ ఒకటి మొత్తం జాగ్రత్త చెక్ చేసుకుంటాం, ఇంకోటి జాగ్రత్త చెక్ చేసుకుంటాం, మళ్ళీ వీళ్ళిద్దరు చూస్తాం, మినిమం 2 గంటల పైన పట్టింది. 2 జాతకాలు చెప్పవచ్చు. అది తీసుకున్నారు ఒక జాతకం డబ్బులే అంట. ఎందుకంటే ఇక్కడ
ఇవ్వమని మన పెద్ద మ్యాటర్ ఏం కాదని మనం చూడమనుకోండి, మనకు నష్టమేం కాదు. ఎందుకంటే ఎక్కడ ఖర్చు పెట్టాలి మనం, ఇక్కడ ఖర్చు పెట్టాలి. ఎందుకంటే పెళ్లి చేయడానికి ఎంత హీన స్థోమతలో 1,00,000-2,00,000 ఖర్చు అయింది. రెండో జీవితం, తర్వాత కేసులని, కోర్టు కేసులని, ఆభరణాలని, ఈ భరణాలని, అదని ఇదని, ఇద్దరు మనశ్శాంతులు పోయని, నానా రకాల రచ్చ ఉంటుంది. సగం జీవితం సర్వనాశం. మీకు పెళ్లిలో భోజనాలకి బాగా వడ్డించారు సర్వర్లకి, ఇనాము కింద ఒక 5,000 ఇవ్వగలుగుతాడు. ఒక రియల్ లైఫ్ లో వాళ్ళ లైఫ్ ని డిజైన్ చేసుకుంటే ఒక ఆస్ట్రాలజర్స్ ఇవ్వడానికి బెస్ట్ ఆస్ట్రాలజర్ ప్రాణం వస్తుంది అని చాలా మంది చూడరు. ఒక్క నిమిషంలో తెలిచేస్తారండి, పాయింట్లు కలిసేయండి వెళ్ళిపోండి అంటారు. మేము జాతకాలు చూపించాం సార్, జాతకాలు వేస్ట్ అండి. వేస్ట్, జాతకాలు వేస్ట్. అసలు జాతకాలే నమ్మకూడదు సార్. మా పంతులే పెట్టాడు సార్. మా పంతులు చూపించామండి, మా అయ్యగారు చూపించామండి, చేసుకోమన్నారండి, బ్రహ్మాండం అన్నారండి. చూడండి పొద్దులైతే కొట్టుకుంటారంట. అయ్యగారు చూపించారా ఆస్ట్రాలజర్ చూపించారని అడగాలి. ఆస్ట్రాలజర్లో అతని ప్రొఫెషనాలిటీ ఎంత, అతని అనుభవం ఎంత, అతనికి ఈ టైప్ ఆఫ్ డీప్ నాలెడ్జ్ ఉందా లేదా, అది మోస్ట్ ఇంపార్టెంట్. డీప్ నాలెడ్జ్ లేదు, ఫెయిల్ అయిపోతుంది. మ్యారేజ్ ప్రొడక్షన్ మీరు చేయలేదు, ఖచ్చితంగా చేయలేదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంత బాగా చెక్ చేయాలి. చాట్లు చూస్తే మీకు అర్థమవుతుంది నేను రిజెక్ట్ చేసే చాట్లు ఏమి ఉంటాయి అని. నేను అంట మీరు నాకు తెయ్యమాకండి అమ్మ అంట. అదెందుకు సార్ అంట, నేను చూస్తే పెళ్ళిళ్ళు అవ్వ అంట. నేను ముందు చెప్తా సెక్టార్ చూస్ చేసుకోండి మీరు అని. ఆ సెక్టార్లో ఎతకండి ముందు సంబంధాలు. అమ్మాయి చాటి ఇండివిజువల్ గా చూస్తా, ఈ గ్రహాలు బాగుంటాయి, ఈ ఉద్యోగాలు చేసుకుని ముందు ఎతకండి, అలాంటి చాట్లు నాకు పంపిండి, వాటిలో బెటర్మెంట్ చూస్తానండి. వీళ్ళ ఆశలు వేరే లెవెల్లో ఉంటాయి, వేరే ఫీల్డ్ కావాలనుకోండి, నిలబడే వాళ్ళు ఎత్తుక్కోరు, నిలబడిన వాళ్ళు వెనకాల పడతారు. ఇట్లా ఉంటుంది. మనకి కొద్దిగా టఫ్గా ఉంటుంది, ఎందుకంటే ఏమో సైకాలజీ అలా ఉంటుంది. సరే, ఇది క్లోజ్ చేస్తున్నా.